ఆ గన్నివ్వు. గనివు. కట్టప్ప. సార్ కట్టప్పని కాదు, సింబాని. అది నాకు తెలుసులే. మోసం చేసావు కదా, అందుకే అన్నాను. నేను లెఫ్ట్, సార్ లెఫ్ట్ ఉంటే అందుకే ఇచ్చేసిన. వస్తున్నా. ఎప్పుడు పిలువనే లేదు, ఎగేసుకుంటూ వెళ్తున్నాడు. సార్ ఒక మాట చెప్పమంటారా? సూర్యవంశీ సార్ ఉన్నారు కదా, మీ పట్ల చాలా మెనిక్యూర్. ఇన్సెక్యూర్. అదే పెడిక్యూర్. నేను మీకు గన్ ఇచ్చినా కదా, ముఖం చూడాల్సింది అని ఫుల్గా కోపంతో ముఖం ఇట్లా గురాయించి చూసిండు. నేను ఆడికెళ్ళి పారిపోయి వచ్చేసిన. అయితే ఏమైతుంది, మీరు సూర్యవంశీ సార్ కావచ్చు, కానీ సింగం మా అన్న లెక్క అని చెప్పిన. భయపడకు. నేను ఎందుకు భయపడతా సార్? నేను భయపడినట్టు కనిపిస్తాను. నేను ఎప్పుడు భయపడా. ఈ రోజు దాకా ఆయన నా పేరే మంచిగా వలుకుతాడు. సాంబా, బాంబా, రాంబా, డోంబా అన్ని పిలుస్తాడు, కానీ సింబా అని పిలువాడు. నేను ఇప్పటికీ ఆయన మస్తు సార్లు చెప్పిన, సార్ నా పేరు సింబా సార్ అని. ఆయన ఏం పిలుస్తాడు? జాంబా, బాంబా అని పిలుస్తాడు. ఆయన మీకు యాదుందా, ఆయన పిల్లల్ని ఇంట్లో ఇడిచిపెట్టి ఈయన స్కూల్కి పోతాడని. ఇంతకు ముందు నా మీద డైలాగ్ కొట్టిండు. ఆ డైలాగ్ తప్పుగా చెప్పిండు. గెలిచి ఓడినోడిని యోధుడు అంటారని. ఇంకేమన్నాడు? ఇంకా చెప్పనీకి ఏం మిగిలిందని. ఎప్పుడు చూసినా హెలికాప్టర్కి ఏలాడబడుతూ తిరుగుతా అంటాడు. అరే అన్న, టికెట్ తీసుకో, సీట్లో పద్ధతిగా కూర్చో, జాగ్రత్తగా రా అంటే వినడం, ఏలాడబడుతూనే వస్తాడు. ఇక్కడ టుపుక్ మని లేపేసి ఇక్కడనే వేలాడదీయాలంతే. సార్ అదే నాకు చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది, చూసుకున్నా. సారే ఎవరు పిలిచాడు? సార్ ఏంటి సార్, మీకు చాలా అన్యాయం జరుగుతుంది. మిమ్మల్ని చూస్తే ఏడుపు వస్తుంది సార్. అరే రాంబో, కళ్ళల్లో నుంచి నీళ్ళే రావట్లేదు కదా, నువ్వు ఏడుస్తున్నావారా? నాతో జోకులేస్తున్నావా? సార్ నేను కాదు, ఆయన జోకులేస్తాడు. మీకు పేరు మర్చిపోయే జబ్బు ఉంది కదా. అదేం లేదురా టటియా. అరే టట్యా కాదు, నా పేరు సత్య సార్.